Do you sex with any guy? Of course I can, but I before No. You can, but did you? I asked, did you? that's the I'm telling that only. I had a boyfriend, so before 2-3 years back, I had with him ante. Okay. After that, no. No. I'm waiting for my partner. Uh, I'll do with my partner only. హర్షిని, Yeah. ట్రాన్స్ కి పెళ్ళి Yeah. అవుతుందంటారా? అవుతుందండి. కానీ అది చాలా వరకు కష్టమే. ఎందుకంటే మనకి ట్రాన్స్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి లేదు. అదొకటి రీజను. యాక్సెప్టెన్స్ అనేది 100% లేదు. ట్రాన్స్ అనంగానే కొంతమంది ఎంత అవేర్‌నెస్ వచ్చినా, ఎంత సెన్సిటైజేషన్ చేసినా మనం ఎక్కడో ఒక చిన్న చూపయితే ఇంకా తగ్గలేదు. ఏదో అట్రాక్షన్‌తో ఒక ప్రేమలో పడతారు, రిలేషన్‌లో ఉంటున్నారు, కొంతకాలం లివింగ్‌లో ఉంటున్నారు, పెళ్లి కూడా చేసుకుంటున్నారు. తర్వాత ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, పిల్లలు పుట్టరు, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు, సొసైటీ గేల్ చేస్తుందని సడన్‌గా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా ఏమవుతుంది అంటే వీళ్ళ జీవితాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. మెనీ ట్రాన్స్ పీపుల్ ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతారు, కమ్యూనిటీలో ఆశించినంత ప్రేమ దొరకపోవచ్చు. దాన్ని ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ప్రేమ చూపించగానే ఆ ప్రేమకు బానిస అయిపోతారు. సడన్‌గా వాడు వదిలేసి వెళ్ళిపోతే ఓకే, అబ్బాయి ప్రేమ చూపించగానే ప్రేమకి లొంగిపోతూ ఉన్నారు. yes. అసలు వీళ్ళు అబ్బాయి, నేను చాలా స్టోరీస్ ట్రాన్స్ ని మోసం చేశారు, ట్రాన్స్ ని వాడుకొని వదిలేశారు, లేదు అంటే ఒక ట్రాన్స్ ని చంపిన ఘటన కూడా మనం చూసాము. అసలు ఒక అబ్బాయి మీ దగ్గరికి ఏ పర్పస్ తో వస్తాడు? యూస్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్గా యూస్ చేసుకోవడానికి మెనీ పీపుల్. అలానే అందరు అబ్బాయిలు అలానే ఉన్నారని కూడా అనలేము. ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ జెన్యున్గా ఉండి మనసును చూసి, లేకపోతే తనని ఇష్టపడి జెన్యున్గా రిలేషన్లో ఉండాలి అనుకుని వచ్చిన వాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారు. వెరీ రేర్, 100లో ఒకళ్ళు ఉంటారు. కానీ 99% ఆఫ్ పీపుల్ ఏంటంటే ఫిజికల్ నీడ్స్ కోసం, కొంతకాలం ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నాను, నా కోరికలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని వాడేసుకుని వెళ్ళిపోతే కేసులు అంటది, కోర్టు అంటది, సచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే రోడ్డు మీద టెంట్ వేసుకుని కూర్చుంటుంది. అదే ట్రాన్స్తో ఉంటాము, ఫిజికల్గా కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాము, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ తీసుకుంటాము, అది పిచ్చిది కదా ఇచ్చేస్తుంది అనుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత బాయ్ టాటా అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అందులో బయటికి రాలేక ఒక చాలా ఇది భరించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయండి. చాలా దారుణం. ఎందుకంటే మన కళ్ళ ముందు చూసినాక కూడా రియలైజ్ అవ్వట్లా. మెనీ ట్రాన్స్ పీపుల్ రియలైజ్ అవ్వట్లా. మీరు రియలైజ్ అయ్యారా? నేను రియలైజ్ అయ్యాను. ఐఎమ్ గెటింగ్ మెనీ ప్రపోజల్స్. దండం పెడతాను. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ లో ఇంట్రెస్ట్ లేదు, పెళ్లిలో ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా కెరీరే, నేను నా కెరీర్ నే ప్రేమిస్తాను, నా సక్సెస్ ని ప్రేమిస్తాను. ఐ కెన్ కంట్రోల్ మై ఎమోషన్స్ బికాస్ యు నో ఒక భయంకరమైన పెయిన్ వచ్చేసి తట్టుకోలేని డిప్రెషన్లోకి వెళ్ళి చావు అంచు దగ్గరకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆ పెయిన్ తెలుస్తుంది కదా. ఈ ఎమోషన్స్ కన్నా కూడా ఆ పెయిన్ చాలా బలమైనది, ఆటోమేటికలీ కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక కేరింగ్ అబ్బాయి ఎవడో ఒకటి వచ్చి నాకు మెనీ ప్రపోజల్స్ వస్తున్నాయి, ప్రేమిస్తున్నాను, నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి, మెనీ మెసేజ్ చూపిస్తా, మా అమ్మలా చూసుకుంటాను, చిన్న తల్లి బుజ్జి తల్లి అంట, అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటా, అందరిని ఎదిరిస్తాను, నువ్వు నా ప్రపంచము, ఏదో మెసేజ్లు పెడతారు. అవి చూసినప్పుడు సమ్ టైమ్స్ అనిపిస్తుంది, అరే నాకు కూడా ఒక తోడు కావాలా కదా, నేను ఉంటే దాన్ని కదా, అమ్మ నాన్న లేరు కదా, సమ్ టైమ్ ఏమో ఇతను జెన్యున్ ఏమో, వాళ్ళలాగా మోసం చేయడేమో అనే ఒక ఆలోచన నాకు కూడా వస్తుంది. బికాస్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు తోడుండాలి, ఒంటరితనంలో ఒక చేయి పట్టుకునే ధైర్యం ఉండాలి, బాధలో ఉన్నప్పుడు హక్ చేసుకుని ఏం కాదులేని ఓదార్చే తోడు కావాలి నాకు అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే దట్ టైం నేను నా బ్రేకప్ అయిపోయినప్పుడు నా ఇన్సిడెంట్స్, నేను గడిపిన చీకటి రాత్రులు, నన్ను నేను రూమ్లో బంధించుకొని బయటికి రాకుండా సమాజాన్ని వెలివేసిన రోజులు, స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా నిద్ర రాని రోజులు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు, అవి గుర్తొస్తే నాకు నేను శవంలాగా తయారైపోయినప్పుడు, 1 వీక్ తిండి లేకుండా, 10 రోజులు నిద్ర లేకుండా, అవి గుర్తొస్తే అవి భయంకరమే అనిపిస్తుంది నాకు. అవి గుర్తొచ్చినప్పుడు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా కూడా నో టాటా బై నాకొద్దు అనిపిస్తుంది, యూనో, వద్దనిపిస్తే. అలానే నేను లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉంటాననేమి నేను అనను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను
ఒంటరిగానే ఉండాలి. ఇప్పుడు ప్రేమ అనేది నా లైఫ్లోకి రాదు. ఇన్ కేస్ ఒక అబ్బాయి నన్ను బాగా ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను, నేను లేకుండా బ్రతకలేనని జెన్యున్గా నన్ను ఇష్టపడ్డానుకో, ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న ఒప్పించమంటాను. మీ అమ్మ నాన్న ఒప్పించి, అందరిని ఒప్పించి, బేబీని అడాప్ట్ చేసుకోవడానికి అన్నిటికీ ఒప్పించి డైరెక్ట్ పెళ్ళే. ప్రేమ లేదు, రిలేషన్ లేదు. నాకు అలాంటి అబ్బాయి దొరికితేనే. ఒకవేళ దొరకలేదంటే ఐ కెన్ బి అలోన్. ఇఫ్ ఐ డోంట్ బికమ్ ఏ వైఫ్, ఐ కెన్ బి ఏ మదర్. నేను వైఫ్ అవ్వలేకపోయినా కూడా నేను బేబీని అడాప్ట్ చేసుకుంటాను. ఐ కెన్ బి మదర్. నేను ఖచ్చితంగా అమ్మనైతే అవుతాను. ఎందుకంటే నాకు ఏ అమ్మ ప్రేమ అయితే దూరమైందో, ఒక బిడ్డకి అమ్మ ప్రేమ దూరమైన ఒక బిడ్డకి నేను అమ్మ ప్రేమను ఇవ్వగలను. ఐ కెన్ బి ఏ మదర్. అదైతే నాకు కోరిక ఉంది. పెళ్ళి అనేది ఒక 10%. అడాప్షన్ కి మీకు పిల్లల్ని ఇస్తారా? డెఫినెట్లీ ఇస్తారు. ఎందుకంటే మనకి సెక్యూరిటీ చూపించాలి. ఓన్ హౌస్, బేబీకి పోషించగలం మనము, లైక్ ఎడ్యుకేషన్ ఇవ్వగలం, మంచి లైఫ్ ఇవ్వగలం అనేది మనము చూపిస్తే ఖచ్చితంగా ఇస్తారు. మీ అక్కల దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? దే ఆర్ వెరీ సపోర్టివ్ అండి. చిన్నప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్ గానే ఉండేది నా లైఫ్ వాళ్ళకి. అయ్యో ఇంత చదువుకొని, స్టార్టింగ్లో ఏడ్చేవాళ్ళు, నువ్వు ఇంత చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని లెక్చరర్ జాబ్ వదిలేసి వెళ్ళి కమ్యూనిటీలోకి వెళ్ళిపోయావు, నీ లైఫ్ ఎలా ఉంటుంది, లైక్ మిగతా కమ్యూనిటీ మెంబర్స్ లాగా బెగ్గింగ్ సెక్స్ వర్క్ చేసుకుని బతుకుతానేమో అని బాధపడుతూ ఏడ్చేవాళ్ళు. ఈవెన్ మా రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ అడిగేవాళ్ళు అనమాట. ఊర్లో కొంతమంది కానీ మీ సిస్టర్ హిజ్రాగా మారింది, ఏం చేస్తుంటుంది అని చుట్టుపట్టి మాటలతో. దే యూస్ టు క్రై. నాకు మా తమ్ముడు మా అక్క ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ, ప్రౌడ్గా మా చెల్లి అని మా అక్క వాళ్ళందరికీ పరిచయం చేస్తారు. మా తమ్ముడు మా అక్క అని గర్వంగా చెప్పుకుంటాడు, బికాస్ సక్సెస్. ఓకే, చాలా మంది ఎవరు ఈ క్వశ్చన్ నేను అడగలేదు అనుకుంటాను. వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ నేమ్? మై ఒరిజినల్ నేమ్ ఇస్ హర్షిని మేకల. హర్షిని మేకల కాదు, హర్షిని మేకలగా మారకు ముందు నేమ్ ఏంటి? హర్షిని మేకల తిరుపతి. తిరుపతి మా నాన్నగారు పేరు తిరుపతయ్య కాదు, మీ యాక్చువల్ గా నాకు అది యునో కదా, ఇష్టం లేని లైఫ్, ఇష్టం లేని పేరు కదా, ఇష్టం ఉండదు కాదు. చక్కగా నాకేంటి అమ్మాయి పేరు పెట్టలేదు, చక్కగా పిలిక జల్లేసి నన్ను స్కూల్కి ఎందుకు పంపిరు, నన్ను ఎందుకు ఇట్లా ఈ పేరుతో పిలుస్తున్నారు, ఇట్లా పంపి భయంకరమైన బాధాకరమైన జీవితం కదా. వన్స్ ట్రాన్స్లేషన్ అయిపోయి నేమ్ చేంజ్ అయినాక ఆ పేరు మర్చిపోయారు. మా ఇంట్లో కూడా ఎవరు పిలవరు. చాలా మంది ట్రాన్స్ ఫ్యామిలీస్లో ఏంటంటే తల్లిదండ్రులు, రిలేటివ్స్, సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఓల్డ్ నేమ్తోనే పిలుస్తూ ఉంటారు. బట్ మా ఇంట్లో మాత్రం ఆ పేరు కంప్లీట్గా డెడ్ అయిపోయింది. ఎవరన్నా ఆ పేరు ఎవరైనా గుర్తు చేసుకున్నా కూడా ఎవరు వాళ్ళు అని చేసుకొచ్చింది. బికాస్ ఎవ్రీబడి చేంజ్డ్. మా బ్రదర్స్ పిల్లలు, మా అక్క పిల్లలు అందరూ కూడా పిన్ని పిన్ని అని పిలుస్తారు. యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మామయ్య అని పిలిచేవాళ్ళు. నేను అప్పుడు చదువుకుంటున్న టైంలో, ట్రాన్స్లేషన్ అవ్వకముందు, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మామయ్య అని పిలిచేవాళ్ళు. ఆఫ్టర్ ట్రాన్స్లేషన్ నన్ను చూసి నా పేరు చూసి ఏ పేరుతో పిలిచేవారు? వరుస పెట్టి కాదు, ఏ పేరుతో పిలిచేవాళ్ళు? తప్పదంటారా? యాక్చువల్గా నా స్టడీ మొత్తం, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లో స్టడీ మొత్తం కూడా రాజు అనే పేరుతో కంప్లీట్ అయింది. బట్ దట్ వాజ్ డెడ్ నేమ్. ఆ పేరు ఎవరికి తెలియదు కూడా, ఇంట్లో కూడా మర్చిపోయారు. ఇప్పుడు హర్షిని ఓన్లీ. హర్షిని. ఓకే, రాజు. యా, రాజు హర్షినిగా మారిన రాజు. తమిళని పెడతారా ఇంటికి అవ్వదు. ఓకే, హర్షిని ఇంత బాగా యమ్మీ యమ్మీగా నవ్వుతున్న హర్షిని ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళంగానే ఆ కళ్ళు ఏం చెప్తూ ఉంటాయి? ఒకప్పుడైతే ఇది నేను కాదు, నాలోని నా కోసం ఒక కళ్ళు ఎదురు చూసాయి. నేను చిన్నప్పుడు అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు, ఇది నేను కాదే, ఇది ఎవరు, నాది కాని నేను, నాది కాని నా శరీరంలో ఉన్నానే, నావి కాని బట్టలు వేసుకున్నానే అని ఏడ్చుకునేదాన్ని. సో ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు అమ్మ చీర కట్టుకొని అద్దం ముందు నేస్తుండే, ఈ గాజులు వేసుకొని మురుచుకునేదాన్ని. ఇది కదా నేను, ఎందుకు హైడ్ చేసుకుంటున్నాను, ఎందుకు దొంగతనంగా నేను రెడీ అవుతున్నాను, ఎందుకు దొంగతనంగా ఉండాలని క్వశ్చన్ మార్క్తోనే ఉండేది. సో వెనెవర్ నా ట్రాన్స్లేషన్ అయిపోయి ఇప్పుడు అద్దం ముందు నించున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ గర్ల్. ఇది కదా నేను. దీనికోసమే కదా చిన్నప్పటి నుండి ఇన్ని బుల్లింగ్స్, ఇన్ని అవమానాలు, ఇన్ని హరాస్మెంట్స్, లైక్ గేలి, నాకే తెలియని కొన్ని పదాలతో నన్ను పిలిచారే, నన్ను హర్ట్ చేశారే, నన్ను గాయపరిచారే. ఈ బాడీయే చిన్నప్పుడు కాదంటారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.